హెల్త్ న్యూస్ మీకోసం. హై బీపీ చిన్న సమస్యేం కాదు. గుండె జబ్బులు, పక్షవాతం మొదలుకొని కిడ్నీ వైఫల్యం వరకు ఎన్నో ప్రమాదకర జబ్బులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణంగా ఉంటోంది. పెద్ద వయసు వాళ్లనే కాదు, చిన్న వయసు వారిని కూడా ఇబ్బంది పెడుతోంది. హై బీపీతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది ఉప్పు వాడకాన్ని పరిమితం చేస్తూ ఉంటారు. అవసరమైతే ఉప్పును పూర్తిగా మానేస్తూ ఉంటారు. అయితే రక్తపోటు నియంత్రణకు కేవలం ఉప్పును తగ్గిస్తే చాలదని, పొటాషియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలపైన దృష్టి పెట్టాలని కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూకి చెందిన శాస్త్రవేత్తలు రక్తపోటుకు, పొటాషియంకు మధ్య సంబంధంపై ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. అధ్యయన ఫలితాల్ని పరిశీలించినప్పుడు పొటాషియం లభించే ఆహారాలను తీసుకున్న వారిలో రక్తపోటు చక్కగా అదుపులో ఉన్నట్లు తేలింది. పొటాషియంతో పాటు కొద్ది మొత్తంలో సోడియం, ఈ నిష్పత్తి బావుంటే రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ పొటాషియం, సోడియంలను సరైన నిష్పత్తిలో సమకూర్చే ఆహారం ఆకుకూరలు, కాయగూరలే. అరటిపండు, బ్రోకలీ, పాలకూర, క్యారెట్, టొమాటో, చేపల వంటివి పొటాషియంను పుష్కలంగా అందిస్తూనే సోడియం స్థాయిలు తగినంత ఉండేటట్లు చూస్తాయి. ఈ రకమైన కాయగూరల్ని ఎక్కువగా తీసుకుంటూ ప్యాకేజ్డ్ ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా అధిక రక్తపోటును సులువుగానే అదుపులో ఉంచుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.